హరే కృష్ణ అందరికీ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం అష్టమి తిథి రాత్రి అర్ధరాత్రి ఆలయాల్లో ఘంటలు నాదస్వరాలు ఆనంద కేకలు. అవును, అది కృష్ణ జన్మాష్టమి. కాని మనం ఎందుకు జరుపుకుంటాం? కృష్ణుడు ఎవరు? అసలు కథ ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. జన్మాష్టమి వెనుక ఉన్న నిజమైన అర్థం. మథుర రాజు కంసుడు చాలా క్రూరుడు. అతనికి సోదరి దేవకి పెళ్లి సమయంలో ఒక స్వరం వినిపించింది. ఈ స్త్రీ యొక్క 8వ కొడుకు నిన్ను చంపుతాడు. కోపంతో కంసుడు దేవకి మరియు వసుదేవుడిని జైలులో పెట్టాడు. మొదటి 7 పిల్లలను చంపేశాడు. అప్పుడు 8వ సంతానం శ్రీకృష్ణుడు అష్టమి రాత్రి అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఆ సమయంలో భూమి కుదిరింది. దేవతలు సంతోషించారు. వసుదేవుడికి ఒక సూచన వచ్చింది. ఈ బాలుడిని గోకులానికి తీసుకెళ్ళు. యశోద కుమార్తెను నాకు ఇవ్వు. వర్షం, ఉరుములు, గరజుల మధ్య వసుదేవుడు యమునా నదిని దాటాడు. నది పొంగింది. కాని ఆయన చేతిలో ఉన్న బాలుడి పాదాలు తాకగానే నీరు విభజించింది. గోకులంలో శ్రీకృష్ణుని తీసుకుని వెళ్లి అక్కడ ఇచ్చి యశోద కుమార్తెను తీసుకుని వచ్చి దేవకి దగ్గర పెట్టాడు. గోకులంలో పెరిగిన కృష్ణుడు వెన్న దొంగతనం చేసే బాల కంసాలి, గోపికలతో రాసరీల ఆడే మోహనుడు, కాళియ సర్పాన్ని ఓడించిన వీరుడు, గోవర్ధన్ పర్వతాన్ని 7 రోజులు పట్టుకున్న బలశాలి. పెద్దయ్యాక కృష్ణుడు మహాభారతంలో అర్జునుడికి గీత ఉపదేశం ఇచ్చాడు. ఆయన చెప్పాడు, కర్మ చేయి, ఫలితాల కోసం ఆశించకు. నమ్మకం ఉంటే నేను నీతో ఉంటాను. కృష్ణుడు కేవలం దేవుడు కాదు, ఆయన జీవిత గురువు. అందుకే మనం జన్మాష్టమి జరుపుకుంటాం. ఇది కేవలం పండగ కాదు, ఇది ప్రేమ, నమ్మకం, ధర్మం గురించి గుర్తుచేసే పండగ. కృష్ణుడు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ప్రేమలో, సత్యంలో, సంగీతంలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ కథ తెలియాలి. సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని పురాణ కథలు, సంస్కృతి వీడియోస్ కోసం. మీరు కృష్ణుడి ఏ రూపాన్ని ఇష్టపడతారు? కామెంట్స్లో రాయండి. బాలకృష్ణుడా, గోవిందుడా లేక గీతాచార్యుడా? మరోసారి శుభ కృష్ణ జన్మాష్టమి.